మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా చీరె గాజులు చూపెడుతూ అవి మీకు పంపిస్తాను కట్టుకొని రాండి అని చెప్పినటువంటి మాటలు మనం చూడడం జరిగింది. సిద్ధంగా ఉన్నారో వాటిని తీసుకోవడానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర గాజుల విషయమే మేము డిస్కషన్ చేస్తున్నాం. వేరే ఏ టాపిక్లోకి మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. మీరు కోర్టులో వేసారు. ఎందుకు తినబోతున్న రుచి చూస్తున్నారు, ఎందుకు అంతగానో మాత్రమో అని అడుగుతున్నా. మాకే గజగజ గజగజ వణుకుపోతున్నాం. అంటే ఏం చలికాలమా గజగజ వణుకడానికి? ఏం వర్షం పడుతున్నా ఇక్కడ వేడి అవుతున్నది, ఇంకా గజగజ వణుకడం ఏముంటుంది? ఒక్కసారి పాడి కౌశిక్కి తన గత జీవితాన్ని, గత చరిత్రని గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నా. పార్టీ మారడం లోపల, పార్టీ కండువా కప్పుకోవడం లోపల, పార్టీలు మార్చి కండువా కప్పుకోవడం లోపల దిట్టమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కన్ను పొడిచే ప్రయత్నం చేసినావు. అందరు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆ పంచన చేరి ఆ పాట పాడుతున్నావు నువ్వు. గతంలో కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు 2018లో, 14 మంది ఎమ్మెల్యేలు 2014, అంటే 10 మంది కాంగ్రెస్ వాళ్ళు, ఇండిపెండెంట్లు అంతా ఒక 14 మందిని, టీడీపీ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వు గాజులు దొడుకున్నావా? నువ్వు చీర కట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, పార్టీలో ఒక కీలకమైన పొజిషన్లో ఉంటివి నువ్వు. మరి ఎందుకు ఆ రోజు ఇదే మాటలు కేసీఆర్ని అనలేకపోయినావు? అంటే కేసీఆర్కి తొత్తుగా పనిచేసినావు కాంగ్రెస్లో ఉంటే. ఈరోజు నువ్వు టీఆర్ఎస్కి తొత్తుగా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్యే అయ్యి, ఎమ్మెల్యే కూడా మహిళలు పెట్టిన భిక్షతోని ఎమ్మెల్యే అయ్యి నేను సూసైడ్ చేసుకుంటా, మరణమే శరణం, నాకు ఓటేస్తే ఎమ్మెల్యేనైతా, ఓటు వేయకపోతే చావే నాకు అని మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన భార్యను ఒక పక్కన, బిడ్డను ఒక పక్కన, ఇద్దరు మహిళలే కదా, మరి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఓటు అడిగినావు. ఆ రోజే నిన్ను డిస్క్వాలిఫై చెయ్యాలి. బ్లాక్మెయిల్ రాజకీయం చెయ్యొద్దు. ఎన్నికల కోడ్ మీద వ్యక్తిగతమైనటువంటి తనకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నికల కోడ్లో మాట్లాడరాదు. అలాంటిది నువ్వు ఎన్నికల కోడ్లో ఆ రోజే సస్పెండ్ కావాలి, ఆ రోజే డిస్క్వాలిఫై కావాలి. అయినా ఇప్పటిదాకా నీకేదో పుణ్యం బాగున్నది కాబట్టి, ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలు పెట్టే అదృష్టం నీకు ఉంది కాబట్టి ఎమ్మెల్యే అయినావు, సరిపోయింది. అయినవు ప్రతిపక్ష హోదాలో ఉండి మీ నాయకుడు, నువ్వు చెప్పుకునే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్, ఆయన ఏమన్నా అవసరమైతే బయటికి వచ్చి మాట్లాడు. పెద్ద మనిషి చంద్రశేఖర్ గారు, రాష్ట్రంలో 3 ఉమ్మడి జిల్లాలు ఈరోజు వరద వచ్చి, వరద బీభత్సంతో ఎంతో నష్టమవుతున్నటువంటి కుటుంబాలు, ఆర్థిక నష్టం, ప్రభుత్వ పరంగా నష్టం ఇంత జరుగుతున్నా నువ్వు ఫామ్ హౌస్ల నుంచి ఇప్పుడు కూడా బయటికి రాకపోతే, గతంలో కూడా బయటికి రాకపోతే అని ఆయనకు చీర సారే పంపించాలి, గాజులు పంపించాలి. నువ్వు మాకు పంపించలేదు, కేసీఆర్కి పంపించాలి. మరి ఆయన బయటికి వెళ్తలేడు కదా. వెనకడికి మా పెద్దోళ్ళందరూ ఆడోళ్ళని బయటికి వెళ్ళనీయకుండా ఉంచుతుండ్రు. వెనకడికి మన పెద్దోళ్ళు, మరి ఎవరు బయటికి వెళ్ళకుండా ఉంటున్నారు? వెనకటి కాలంలో ఆడోలే కదా. గడప దాటనీయకుండా ఇంటి కోడళ్ళకు, ఇంటి ఆడబిడ్డలకి ఒక జాగ్రత్త కోసమో, లేకపోతే ఇంటి సాంప్రదాయాలు కట్టుదిట్టమైన వ్యవహారం ఆ కడప దాటి బయటికి పంపేయకుండా. కేసీఆర్ కడప దాటలేడు. ఇంత వరదలు వచ్చి కొట్టుకుపోతున్న కేసీఆర్ గాజులు పంపి, కేసీఆర్కి చీరలు పంపి, లేకపోతే నువ్వే స్వయాన తీసుకెళ్ళి పట్టు చీర దగ్గరలో ఉన్నటువంటి సిరిసిల్ల నేతన్నలు నేసినటువంటి చీర తీసుకొని పోయి కేసీఆర్కి, కేటీఆర్కి, అమెరికాలో కూర్చున్న కేటీఆర్కి, తెలంగాణలో కూర్చున్న ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్కి, నువ్వు మా నాయకులకి, మహిళలకి చీర సారే, మహిళల్ని అవమానపరిచేటట్టుగా ఏం చీర గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మలా? గతంలో మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇదే చీర గాజుల గురించి కూడా మాట్లాడడం. సందర్భం ఏందది? ఆడవాళ్ళని, మహిళను దద్దమ్మ అన్నాడు. చీర సారే కట్టుకొని చాతనైతే మొగోడివి అయితే అని అన్నావు. ఈ మాటలకు ఏమర్థమో అని అడుగుతున్నా నేను. మా మహిళా సమాజాన్ని నీకు అలవాటే, నీ వర్కింగ్ ప్రెసిడెంట్కి అలవాటే. మొన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో డిస్కో డ్యాన్సులు చేయండి, రికార్డు డ్యాన్సులు చేయండి, ఎల్లిపాయలు ఒలుచుకోండి, మంచుకో బస్సు పెట్టుండి అని మహిళల్ని ఎగతాళి చేసి అవమానించిన కేటీఆర్కి ఈ విధంగా మాట్లాడితే మహిళా కమిషన్కి పిలిపించి ఆయనకి విచారణ చేయడం జరిగింది.
మేము అందరం ధర్నా చేసి ఆయనతో క్షమాపణ చెప్పించినాం. అంటే ప్రతిసారి మీరు చేసుకుంటూ పోతారు, మేము తిట్టుకుంటూ పోవాలి. ట్విట్టర్ అదంతా మేము వచ్చి లొల్లి చేసిన తర్వాత ట్విట్టర్లో పెట్టి ఆయనంతటా ఆయన పెడతాడు. నేను పెట్టను, నేను చెప్పను అన్నాడు. మహిళా కమిషన్ పిలిచినాక ఆయనను ప్రశ్నించినాక మూసుకొని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగితే, మహిళలందరం ధర్నాకు దిగితే క్షమాపణ చెప్పిండు. ఇప్పుడు నేను కౌశిక్ని అడుగుతున్నా, గతంలో గవర్నర్ని, మహిళా గవర్నర్ని బూతు మాటలు తెచ్చినాను, అప్పుడు నీకు క్షమాపణ కోరిపించింది కోర్టు. మరి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటూ మన గిరిజన మహిళ అయినటువంటి సీతక్కను అవమానపరిచినావు. అప్పుడు కూడా నీకు బల్పెక్కైంది. గవర్నర్ని తిట్టినప్పుడు బల్పెక్కైంది. కానీ బీజేపీ శ్రేణులు ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు కూడా మేమే మాట్లాడినాం, ఈ రోజు కూడా మేమే మాట్లాడుతున్నాం. మూడవది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి మహిళలు చీరలు సారెలు కట్టుకునే, గాజులు వేసుకునే వాళ్ళు అసమర్థులు, దద్దమ్మలు అని నువ్వు మమ్మల్ని అంటే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా? ఎవరినన్నా కూడా మేము కూడా మహిళలమే కదా, మరి మేము కూడా నాయకులు ఉన్నాం, మేము కూడా రాజకీయంగా బయటకు వచ్చినాం అంటే దద్దమ్మలమా మేమంతా? చీర కట్టుకున్న వాళ్ళందరూ దద్దమ్మలు అయితే ప్యాంటు షర్ట్ వేసుకున్న నువ్వు కూడా దద్దమ్మవే కదా. నీకు నోటికి వచ్చినట్ల ఆవేశంతోనో ఉక్రోషంతోనో వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడితే చూస్తూ ఊకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళ మెప్పు పొందడానికి ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే నిన్ను ఉసుగొలుపుతున్నారేమో. గతంలో బల్కా సుమన్ని, శ్రీనివాస్ యాదవ్ని లేదా గువ్వల బాలరాజుని ఉసుగొల్పి మా పార్టీ శ్రేణుల మీద దాడి చేపిస్తుండే. కానీ ఒకడు ఉన్నాడు కదా, ఎవరు ఉన్నారు కదా, మహబూబ్నగర్ జిల్లాల పొట్టిగుంటాడు చూడు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒకడు. ఇట్లా అందరితో మాట్లాడిస్తుర్రి. అరే 24 గంటలు మీకు అదే పని అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మా ఎంబడి పడ్డారు, మహిళలు ఎంబడి పడ్డారు. అసెంబ్లీ శాసనసభ సభ్యురాల్ని వదలలేదు, ఒక గవర్నర్ని వదలలేదు, 51% ఉన్న మహిళల్ని వదలలేదు. 24 గంటలు మీరు టార్గెట్ చేసినారు. తొలి క్యాబినెట్లో మహిళలకు స్థానం కల్పించలేదు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. అట్లా మీరు ప్రతిసారి మీరు మహిళల్ని అవమానిస్తూనే ఉన్నారు. మా ఓట్లేందే మీరు గెలిచిండ్రా? మా ఓట్లేందే మీరు శాసనసభ్యులు అధికారంలోకి వచ్చిండ్రా? మీరు మరి 51% ఉన్న మమ్మల్ని అవమానపరిస్తే ఎందుకు మరి మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? అదే అడుగుతున్నా నేను. శాతగాని దద్దమ్మలు వాళ్ళుండి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. నిజంగా మొగోళ్లతో కొట్లాడే దమ్ము లేకనేమో మా దగ్గరకు వస్తున్నారు. కానీ మేము కూడా చూపిస్తాం. తెలంగాణ పోరాటంలో మహిళల పాత్ర ఎంత ఉన్నదో నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి. వాళ్ళు ఉసుగొల్పి నలుగురిని తంటదెంపిర్రు. గువ్వల బాలరాజుని, శ్రీనివాస్ యాదవ్ని అందరిని ఉసిగొల్పి తంటదెంపిర్రు. ఈయనకు కూడా తంటదెంపి బాడీ కట్టి పాడి మీద ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చేటట్టున్నారు. కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చి వాగుతున్నాడు. కొన్ని రోజులు అంటే యువకుడు ఆవేశం ఉన్నది, నేనేదో అయిపోతా రేపటి నాటికి అంటాడు. ఏదో అయిపోతావు కాదు, వాళ్ళు ఏమైనారో నువ్వు గదవుతావు.